సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, జూబ్లీహిల్స్ ప్రచారం ముగియడంతో అధికారులు కూడా కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సమయం ముగిసింది. దీంతో ఔటర్స్ అందరిని కూడా పోలీసులు బయటికి పంపిస్తున్నారు. సైలెంట్ పీరియడ్ కావడంతో ఓటర్లు కాని వారందరూ కూడా బయటకు వెళ్ళాలంటూ కూడా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్లో ఉన్న అన్ని పార్టీ కార్యాలయాలకు పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా బయటకు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు హోరాహోరీగా అన్ని పార్టీలు కూడా విస్తృత ప్రచారం చేశాయి. తాము జూబ్లీహిల్స్లో ఏం చేస్తామని చెప్పాయి. సంబంధించి తాము గెలిస్తే అభివృద్ధి విషయంలో ముందడుగు వేస్తామంటూ కూడా హామీలు గుప్పించాయి. ఇక సంబంధించి చివరి ప్రయత్నంగా అయితే ప్రతి ఓటర్ను కలిసే ప్రయత్నం చేశారు. ఇక సైలెంట్ పీరియడ్ కావడంతో నేతలందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారనే ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఎటువైపు తీర్పిస్తారనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతుందని చెప్పొచ్చు. సామాజిక సమీకరణాలు, కుల సమీకరణాలు, ఇలా అనేక అంశాలను బేరీజ్ వేసుకొని పోల్ మేనేజ్మెంట్ చేసిన రాజకీయ పార్టీల వైపు ఎవరు ఎటు చూస్తారనే కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం సంబంధించి ఉప ఎన్నిక కావడంతో కూడా నేతలందరూ కూడా దీనిపైన ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టింది. ఇప్పటివరకు దాదాపుగా 3,60,00,000 వరకు కూడా నగదు దొరికినట్టుగా ఎన్నికల అధికారి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ 2-3 రోజులు ఇంకా నగదు దొరికే అవకాశం ఉన్నట్టుగా ఎక్కువగా పెట్రోలింగ్ వెహికల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెడుతున్నారు. మొత్తం 139 లొకేషన్స్లో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 407 పోలింగ్ బూత్లకు సంబంధించి 139 లొకేషన్లో పోలింగ్ జరగబోతా ఉంది. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మళ్ళీ మంగళవారం ఉదయం 7 గంటల వరకు కూడా భారీ బందోబస్తు ఉండబోతా ఉంది. 7 గంటలకు ఎల్లుండి పోలింగ్ ప్రారంభమై తిరిగి సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఈ మొత్తం సంబంధించి సైలెంట్ పీరియడ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అర్ధరాత్రి కూడా ఈరోజు స్పెషల్ పోలీసింగ్ పికెటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మొత్తం జూబ్లీహిల్స్ మొత్తం కూడా పోలీస్ అధికారులు తమ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు, మిగతా నేతలందరూ కూడా జూబ్లీహిల్స్ వదిలి బయటికి వెళ్ళిన సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం కూడా ఇప్పటి వరకు ప్రచారము సంబంధించి నేతల హడావిడితో హోరెత్తిన రోడ్లను కూడా కొంత ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అవుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఓటర్లు ఇక ఎటువైపు ఓటు వేయాలనేది డిసైడ్ చేసుకునే సమయం అయితే వచ్చిందనేది మనకు కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.